యేసుక్రీస్తులో మీకు అందరికీ వందములు. అంతటను అందరినూ మారు మనసు పొందవలని దేవుడు ఆజ్ఞాపించాడు. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు మారు మనసు పొందమని చెప్తున్నాడు. మారు మనసు అంటే మరి హృదయం మార్చుకోవడం. హృదయాన్ని ఎవరికాళ్ళు మార్చుకోలేరు. యేసు రక్తంలో మీ పాపలు కడుక్కుంటేనే దేవుడు మీ పాపలను క్షమించి మీ హృదయాన్ని మార్చగల శక్తివంతుడు, సమర్థుడు. పాపలను క్షమించుటకు అధికారం కలిగిన గొప్ప దేవుడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి దేవుని తెలుసుకునే ప్రయత్నం చేయండి. లేనిడేలా మరి మీరు పరిశుద్ధమైన పట్టణానికి చేరుకోరు, దేవునితో మీరు ఉండరు. ఎవరైతే పరిశుద్ధంగా పవిత్రంగా ఉంటారో వాళ్ళు మాత్రమే దేవుని దగ్గరికి వెళ్తారు, దేవునితో ఉంటారు. నేనే మార్గం, సత్యం, జీవమని అని చెప్తుండగా ఆయన ఎప్పటికీ జీవించే దేవుడు. యుగములు జీవిస్తాడు. పరలోకం యుగ యుగాలు ఉంటుంది, అది నరకం కూడా యుగ యుగాలు ఉంటుంది. ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకుని పరలోక పట్టణాన్ని ఎవరు కూడా పోగొట్టుకోవద్దు. ఒకసారి మరి పోగొట్టుకుంటే మరి తిరిగి అందులో ప్రవేశించడానికి అవకాశాలే ఉండవు. కాబట్టి ఈ రోజునే మీ సమయం ఉండగానే దేవునితో మోకరించి ప్రార్థన చేయండి. మీ ప్రతి పాపం దేవుని దగ్గర ఒప్పుకొని వాటిని విడిచిపెట్టండి. దేవుడు మిమ్మల్ని కనికరిస్తాడు, పరిశుద్ధపరుస్తాడు, పరలోక రాజ్యానికి వారసులు చేస్తాడు. ఇది కేవలం మార్గం మాత్రమే. ఇది మతంలో మార్చుకోవడం కాదు, మతం ఎంత మాత్రం కాదు. ప్రతి ఒక్కరు ఇది వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి ఆలోచించుకోండి. ఎందుకంటే అంతే దినాలు మనం ఉంటున్నాం. భూమి అంతమైపోయే దినాలు ఉంటున్నాం. స్టీఫెన్ హాకిన్స్ ఆయన చెప్పిన విధంగా భూమికి కేవలం 2 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. అదొకటే కాదు, ఎన్నో సూచనలు బైబిల్లో ఉన్నాయి. అవన్నీ కూడా నెరవేరుతున్న భూమి అంతానికి కావాల్సిన. ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. ఏ క్షణంలో ఆయన రాకడ ఉంటుంది. రాకడకు ముందు మరి మహాశ్రమదనం ఉంటుంది. మహాశ్రమదనానికి కావాల్సినటువంటి మరి యుద్ధాలు కూడా సిద్ధమవుతున్నాయి. ఎప్పుడైతే 3వ ప్రపంచ యుద్ధం ప్రారంభం అయ్యి ముగించబడుతుందో మహాశ్రమదనం అనేది ప్రారంభమైపోతుంది. 3వ ప్రపంచ యుద్ధం జరగడానికి ఎన్నో రోజులు పట్టదు. ఎందుకంటే ఒకసారి యుద్ధం స్టార్ట్ అయితే ఒకళ్ళ మీద ఒకళ్ళు అణుబాంబులు వేసుకుంటారు. భూమి అంతా కూడా నాశనం అయిపోతుంది. ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. 100 కోట్ల మంది జనాభా చనిపోతారు. ఒక భయానకమైన పరిస్థితి ఉంటుంది. మహాశ్రమదనం అంటే భూమి తన స్థానం తప్పుతుంది. మరి చీకటిగా గాఢంధకరంగా ఉంటుంది. సూర్యుడు చంద్రుడు ఉండరు. ఆ సమయాన్ని దేవుడు మధ్యాకాశంలో మరి 2వ రాకడ సమయంలో వస్తారు. మనం దేవుని కలుసుకోవాలంటే ఆయనతో మనం ఉండాలి. దేవుడి మాట దీవించాల్సి